ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ప్రజలు సొంతూర్ల బాట పట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఏ బస్ స్టాప్లో చూసినా జనం కిక్కిరిసి కనిపిస్తున్నారు. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఒక్కరోజు ముందుగా ప్రజలు ఊర్లకు బయలుదేరారు. ఎంజీబీఎస్లో బస్సుల కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. ఇటు రద్దీకి తగ్గట్లుగా బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంజీబీఎస్లో ప్రయాణికుల రద్దీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కల్పన అందిస్తారు. తెలుగు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో నగరం ఖాళీ అవుతుందనే చెప్పుకోవచ్చు. దాదాపు కూడా ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఏపీలో కావచ్చు, 2 రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ సొంత గ్రామాలకు పయనం అవుతా ఉన్నారు. ప్రస్తుతం నేను ఎంజీబీఎస్లో ఉన్నాను. చూసుకోవచ్చు, చాలా వరకు కూడా మన క్రౌడ్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు సెకండ్ సాటర్డే అవ్వడం, రేపు సండే అవ్వడం, దాంతోపాటు మండే రోజు కూడా ఎన్నికల వర్కింగ్ హాలిడే ఇవ్వడంతో కూడా చాలా వరకు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్క బస్ స్టాప్, సిటీలోని ప్రతి ఒక్క బస్ స్టాప్, ఇటు ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, దాంతోపాటు ఇటు ఎల్బీ నగర్ దగ్గర కావచ్చు, సో ముఖ్యంగా ఎక్కడ చూసుకున్నా కూడా మనకు ఫుల్ రద్దీ అనేది కనిపిస్తూ ఉంది. తమ సొంత ఊర్లకు పయనం అవడంతో కూడా చాలా వరకు అయితే నగరం కూడా ఖాళీ అవుతుందనే చెప్పుకోవచ్చు. దాదాపు ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు ఇట్లాంటి క్రౌడే కావచ్చు ప్రతి ఒక్క బస్ స్టాప్లో కూడా కనిపిస్తూ ఉంది. చాలా మంది కూడా తమ సొంత ఊర్లకు వెళ్ళడానికి కూడా పయనం అవుతూ ఉన్నారు. మరి ప్రస్తుతం నేనైతే ఎంజీబీఎస్లో ఉన్నాను. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో ఎక్కడికి వెళ్తా ఉన్నారు, దాంతోపాటు ఎప్పటి నుంచి ఇక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉన్నారో ఒకసారి మాట్లాడదాము. చెప్పండి, మీ పేరు? రాజేశ్వరి. ఎక్కడికి వెళ్తా ఉన్నారు? వనపర్తి డిస్ట్రిక్ట్, పెబ్బేరు. సో ఎట్లా ఉంది, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు? బస్సెస్ వస్తూ ఉన్నాయా? అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం, రావట్లే బస్సు. సో ఓట్ వేయడానికి వెళ్తా ఉన్నారా, లేదంటే హాలిడేస్ కోసమా? ఓట్ వేయడానికే వెళ్తున్నాం. వస్తూ ఉన్నాం కదా, ఎంత క్లమ్జీ కూడా ఉందో. బస్సెస్ కోసం కూడా దాదాపు ½ అవర్ 1 అవర్ నుంచి కూడా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం నేనున్న ప్లాట్ఫామ్ దగ్గర ఎక్కువగా కర్నూలు కావచ్చు, దాంతోపాటు ఇటు కడప కావచ్చు, తిరుపతి, వనపర్తి, చిత్తూరు, సో ఈ బస్సెస్ కూడా వెళ్తూ ఉంటాయి. చాలా వరకు అయితే మన క్రౌడ్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. సో చాలా వరకు బస్సెస్ కూడా మనం చూసుకోవచ్చు, ఎంత క్రౌడ్గా ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. దాదాపు ఇదే సిచ్యువేషన్ అయితే దాదాపు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మనకు ప్రతి ఒక్క బస్ స్టాప్లో కూడా కనిపిస్తూ ఉంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సొంతూర్ల బాట పడతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు నగరం కూడా చాలా వరకు ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. శిరీష. సో ఎట్లా ఉంది, అంటే నార్మల్గా రష్ ఎట్లా ఉంది, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు? ½ అవర్ పైన టూ మచ్ రష్, అసలు బస్సెస్ రావట్లే, రాగానే ఫుల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ అన్నప్పుడు అట్లీస్ట్ మినిమం ఎక్స్ట్రా బస్సెస్ అరేంజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది. ఇప్పుడు ఎలాగో చాలామంది వస్తారని తెలుసు, బట్ ఇంత మినిమం బస్సెస్తో ఇంతమంది ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం. సో చూస్తూ ఉన్నాగా చాలా వరకు అయితే హెవీ క్రౌడ్ ఉందో. దాంతోపాటు కూడా బస్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. వచ్చిన ప్రతి బస్ కూడా క్రౌడ్తో వెళ్తుందని చెప్తా ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, సో వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, పేరు? మనోహర్ రెడ్డి మేడం. సో ఎక్కడికి వెళ్తాం? గిద్దలూరు మేడం, ప్రకాశం డిస్ట్రిక్ట్. సో ఎట్లా ఉంది, రష్ ఎట్లా ఉంది, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు? మేము వచ్చేసి 2 అవర్స్ అవుతుంది మేడం. 9 o'clock అంటే బస్సు, అది కూడా డీలాక్స్కు 720 అంట. మామూలు రేట్ అయితే 650 గిద్దలూరుకు. నేను గిద్దలూరు వెళ్ళాలి, అయినా టికెట్లు లేవన్నాడు. నంద్యాల వెళ్ళి నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్ళాలి, 1000 రూపీస్ అవుతుంది. చూస్తూ ఉన్నాగా దాదాపు అయితే ఫుల్ రష్ ఉందని చెప్తా ఉన్నారు. నార్మల్ డేస్లో ఉండే ప్రైస్ కంటే కూడా ఇటు ఆర్టీసీ రేట్స్ కావచ్చు, దాంతోపాటు ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, ట్రిపుల్ ఛార్జెస్ అయితే వసూలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏ వచ్చినా 10 minutesకి ప్రతి బస్ కూడా ఫుల్ అయిపోతూ ఉందని చెప్తా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలోనైతే మొత్తం నగరంలో ఉన్న అన్ని బస్ స్టాండ్లు అయితే ఫుల్ రద్దీగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఎంజీబీఎస్లో కూడా చూసుకోవచ్చు, మన విజువల్స్లో కూడా చాలా క్రౌడ్ అయితే కనిపిస్తూ ఉంది. వచ్చిన ప్రతి బస్సు కూడా ఫుల్ ఆఫ్ రద్దీతో వెళ్తూ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే నగరం అయితే ఎలక్షన్స్ నేపథ్యంలో ఖాళీ అవుతుందని చెప్పుకోవచ్చు. వరుసగా 3 రోజులు సెలవులు ఉండడంతో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ప్రతి ఒక్క బస్ స్టాప్ ఫుల్ రద్దీగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్. ఓటేసేందుకు ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ప్రయాణికుల రద్దీతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాప్లు కిక్కిరిసిపోయాయి. ప్రైవేటు వాహనాల రద్దీతో టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రయాణికుల రద్దీకి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి అమర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రజాస్వామ్యయుతంగా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లందరూ కూడా సొంత ప్రాంతాలకు క్యూగడుతున్నారు. విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అటు హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ప్రత్యేక బస్సులో వస్తున్నటువంటి ఓటర్లందరూ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం నుంచి ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు వెళ్ళేటువంటి బస్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా పూర్తిగా కిక్కిసిపోయి ఇప్పటికే 200 పైచీలకు ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అటు రిజర్వేషన్లు కూడా పూర్తిగా ఈరోజు రేపు పూర్తిగా ఫిల్ అయిపోయినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు
ఇటువైపు ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు, ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల నివసిస్తున్న వారందరూ కూడా ఓటు వేసేందుకు వస్తున్నారు. రిజర్వేషన్ బస్సులన్నీ ఫిల్ అయిపోవడంతో ప్రత్యేక బస్సుల ద్వారా అప్పటికప్పుడు టికెట్లు తీసుకుని బస్సులను ఎక్కుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు రైల్వే స్టేషన్ కావచ్చు, సొంత వాహనాల్లో వచ్చేవారితో అటు టోల్ గేట్లు కూడా ఒకవైపు కిటకిటలాడుతుండగా బస్ స్టేషన్ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా రద్దీతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి విజయవాడ ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు అయితే తీసుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో చదువుల నిమిత్తం వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా ఫస్ట్ టైం ఓటు వేయడానికి వెళ్ళిన వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. వారందరూ కూడా విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి సాయంత్రంపు ఇళ్లకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రేపు కూడా ప్రయాణికుల రద్దీ ఇదే విధంగా కొనసాగేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. 200 పైచీలకు ఆర్టీసీ బస్సులు వేసినప్పటికీ కూడా ప్రయాణికులకు మరిన్ని బస్సులు అవసరమైనటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో అమర్, సాక్షి టీవీ, విజయవాడ.